హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పాపం అంబటి రాంబాబు గారు మొత్తం కథ అడ్డం తిరిగిపోయింది. నోటి దూల మొత్తం తగ్గిపోయేలానే కనిపిస్తుంది. ఏ రేంజ్లో ఎగిరిపోయారో ఏంటో మనం చూసాం. అధికారంలో ఉన్నప్పుడు మీ చేత తిట్లు తిట్టించుకుని, అధికారంలో లేనప్పుడు కూడా మీ చేతలు తినాలంటే వాళ్ళు కూడా ఉంటాయి కదా, వాళ్ళు కూడా చివునెత్తిరే ఉంటుంది కదా. మీరు ఏమీ లేకుండానే మీరు ఎంత ఎగిరెగిరి పడుతుంటే మీరు సిగ్గు శరం అన్నీ వదిలేసి కల్తీ జరిగినా సరే జరగలేదు అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తుంటే, అక్కడ కూటమి ప్రభుత్వం అంత జరిగిన తర్వాత కూడా అధికారంలో ఉండి కూడా మీతో లకారాలతో ఎకారాలతో తిట్టించుకోవాలంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అదే జరిగింది. మొత్తానికి రాజమండ్రి సెంట్రల్ జైలు బాగుందనిపించింది. 14 రోజులు అవుతుంది. ఇంకొక కేసులో ఈ 14 రోజులు అయ్యేలోపే ఇంకొక కేసులో ఆయన్ని తీసుకురావడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు కోర్టుకు తరలించారు. గుంటూరు కోర్టులో మళ్ళీ ఆయనకి చొక్కెదురైంది. మెడికల్ కాలేజీలు పీపీపీ విధానంపై ఆందోళన కేసులో అంబటి రాంబాబు గారిని 14 రోజులు మళ్ళీ రిమాండ్ విధించింది. అయిపోయా, ఇంకేముంది చెప్పండి. ఒక పక్క ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించింది. మొన్న జరిగినటువంటి కేసుకు సంబంధించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దూషించిన కేసులో లా అండ్ ఆర్డర్ ఇష్యూ తీసుకురావాలనేటువంటి ఏదో కుట్ర కేసులో ఆయన లోపలేశారు. ఆ తర్వాత ఇప్పటికే 50కి పైగా కేసులు ఉన్నాయట. ఏదైతే ఇలా దూషించినటువంటి కేసులు కావచ్చు, గతంలో ఆయన నోరేసుకుని ఇష్టానుసారం మాట్లాడినటువంటి కేసులు కావచ్చు, అన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మొత్తం ఆయన మెడకు చుట్టుకున్నారు. ఒకటి పోతే ఒకటి. ఏదో పైగా ఈయనకి లాయర్ ఎవరు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చాలా గొప్పోళ్ళండి. ఎవరెవరిని ఎలా వాడాలో ఆయనకి తెలిసినట్టుగా నాకు తెలిసి ఎవరికి వైఎస్ఆర్సీపీలో తెలియదు. వీళ్ళు దాంట్లో ఒక ఆట బొమ్మలుగా మాత్రమే వీళ్ళు ఉంటుంది. ఆట బొమ్మలే చెప్పాలంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళకి అది తెలియదు. ఎగిరెగిరి పడిపోతూ ఉంటారు. కానీ అంబటి రాంబాబు గారు అచ్చొచ్చేసిన ఆంబోతులా అందరికీ లెక్చర్లు ఇచ్చేస్తా, నాకే దేశం గురించి మొత్తం అంతా తెలిసినట్టు వెళ్ళపెత్తారు. కానీ ఏమీ లేదు, డొల్ల. జగన్మోహన్ రెడ్డి గారు ఆడిస్తుంటారు చూసారా, తోలుబొమ్మలాట, అలా ఆడుతున్నారు అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి గారి కోసం, మిథున్ రెడ్డి గారి కోసం ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్లు వేసి గంటకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి లాయర్లను తెప్పించుకుంటారు. కానీ మరి అంబటి రాంబాబు గారు కానీ, లేదా కొడాలి నాని గారు లాంటి వ్యక్తుల గురించి కానీ, వల్లభనేని వంశీ గారి వ్యక్తి గురించి కానీ, లేదంటే ఇంకో కొంతమంది నందిగాం సురేష్ గారు లాంటి వ్యక్తుల గురించి కానీ, ఇంకో చాలా మంది నాయకులు ఉన్నారు. వీళ్ళ గురించి ఎప్పుడన్నా తెప్పించారా? ఆ పొన్నబోలు అనేటువంటి లాయర్ గారిని మాత్రం తెప్పిస్తారు. ఆయన చేతిలో ఏదైనా కేసు పెట్టనుండే 100% వాళ్ళని ఆయన న్యాయం చేస్తాడు. ఒక రేంజ్లో న్యాయం చేస్తాడు. అసలు పోసాని కృష్ణమురళి గారి కేసులోనే ఆయన చెప్పినటువంటి విధానం చూస్తేనే అర్థమైపోయింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి. ఎందుకంటే ఈ కేసు నుంచి తప్పించుకుంటే ఆ కేసులో లోపలేస్తారండి. ఆ కేసు గురించి అక్కడికి వెళ్ళి మనం బెయిల్ అప్లై చేసుకునేటప్పటికి ఇంకొక కేసు వచ్చేసి తీసుకువెళ్ళి ఆ కేసులో ఆయన్ని ఇంకొక రోజు మళ్ళీ ఇంకో జైలుకి పంపిస్తారండి. అక్కడికి ఆ కేసు ఎక్కడ ఉందో ఎత్తుక్కుని ఇంకో కేసు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకొక కేసు ఉంటుంది. మా పని ఈ కేసులు ఎత్తుక్కోవడం కోసమే సరిపోద్ది అన్నట్టుగా ఆయన చెప్పారు చూసారా. అంటే ఆయనకి బెయిల్ ఇప్పించడం కోసం ఎన్ని కేసులు ఉన్నాయో ఒక ఎఫ్ఐఆర్లో మొత్తం ఒక ఆన్లైన్ మొత్తం ఆయన పేరు కొడితే అన్ని కేసులు బయటకు వస్తాయి. ఆయనకి తెలీదా అంటే తెలుసు. కాకపోతే అంత ఇంపాక్ట్ చూపించినటువంటి లాయర్లను మాత్రమే, లాయల్గా ఇలా పనిచేసేటువంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇలాంటి లాయర్లను మాత్రమే పెడతారు. ఎందుకంటే వాళ్ళ లోపలే ఉండాలి. నేను మాత్రమేనా జైలు చూసేది? నేను మాత్రమేనా 16 నెలలు జైల్లో ఉండేది? నేను మాత్రమేనా జైలు ఎక్స్పీరియన్స్ చేసేది? వీళ్ళు కూడా, నా నాయకులు కూడా చెయ్యాలి. అది కూడా ముఖ్యంగా ఇలా కాపు నాయకులు, మీ కింద ఉన్నటువంటి మిగతా నాయకులు అందరూ చేయాలి. వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళకి సంబంధించినటువంటి సామాజిక వర్గం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అంతే. వాళ్ళు మాత్రం 14 రోజులు, మళ్ళీ ఇప్పుడు ఇంకో 14 రోజులు, 54 రోజులు, 30 రోజులు, 40 రోజులు మాత్రం జైల్లో మగ్గిపోతూ ఉండాలి. ఎక్కడి న్యాయం అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇది కరెక్ట్ కాదు కదా. మీరు మాత్రం ఎంజాయ్ చేస్తారు. మీరు మాత్రం కొన్ని కోట్ల రూపాయలు వేసేసి వాళ్ళని మాత్రం స్పెషల్ ఫ్లైట్లో తెప్పించుకుంటారు. మరి ఇలాంటి వాళ్ళ కోసం తెప్పించరా? ఇలాంటి వాళ్ళ కోసం వెళ్ళరా అంటే ఏం చేస్తాం? ఇది అంబటి రాంబాబు గారు కూడా ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎప్పుడైనా సరే కాపు నాయకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, చాలా స్ట్రైట్గా దళితులు కానీ ఇంకొకరు కానీ బీసీల గురించి అంత గొప్పగా మాట్లాడతారు కదా. అధికారంలోకి రావటానికి మిమ్మల్ని ఈ రకంగా జైలు జీవితాన్ని కూడా అనుభవించి మిమ్మల్ని తీసుకుని ముందు పెడతారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎన్ని కార్పొరేషన్లు ఉంటాయో, ఎంతమంది సలహాదారులు ఉంటారో, ఎంతమంది ఆయన చుట్టూ మంత్రులుగా ఇంకొకరుగా ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి మాత్రం
రెడ్లు 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 అనుకుంటే ఆయన సామాజిక వర్గానికి ఆయన కుటుంబ సభ్యులకి మాత్రమే పదవులు ఇస్తుంటారు. కావాలంటే లిస్టు మొత్తం చూసుకోండి, 2014 నుంచి 24 వరకు ఎంతమంది ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకి ఆయన పదవులు కట్టబెట్టారో మీరే లెక్కేసుకోండి. మీరెంత తోలుబొమ్మలాటలో, మీరెంత పిచ్చోళ్ళో దాన్ని బట్టి అర్థమవుతుంది. అధికారం రావడానికి మీరు రావాలి తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. అది ఆయన స్ట్రాటజీ.